హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ టైం అనంతపూర్ వెళ్ళినప్పుడు చిన్న షాపింగ్ అయితే చేశామండి. ఇప్పుడు ట్రెండీ కదా, మంచిగా మనకి ఇంట్లో ఉన్న బార్డర్ శారీస్కి కట్ వర్క్ లేసెస్ వేసుకొని బాగా ట్రెండీగా సెట్ చేసుకుంటున్నారు కదా. అలానే నేను కూడా ఒక 3 టైప్స్ ఆఫ్ లేసెస్ అయితే తెచ్చుకున్నాను. ఆల్రెడీ నేనైతే బ్లౌజ్ కుట్టి పెట్టుకున్నాను. ఇంకా ఎంగేజ్మెంట్ ఉంది అన్నారు కదా, అందుకు ఈ శారీ రెడీ చేసుకున్నాను అన్నమాట. ఆల్రెడీ ఫాల్ వేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంక ఈ లేస్ వెళ్ళిన తర్వాత నాకు అక్కడ కార్నర్లో కనిపించింది, దీనికి మంచిగా సెట్ అవుతుంది అని అనిపించిందండి. ఒక 2 ఇంచెస్ బార్డర్ వచ్చింది. అదే పనిగా నేనైతే చిన్న బార్డర్గా నేను కొనుక్కున్నాను శారీని అయితే. ఈ మధ్య కాలంలో ఎక్కువ బార్డర్స్ అయితే పెద్ద సైజ్ బార్డర్స్ ఉన్నాయి కదా, ఎందుకో నాకు లైక్ అనిపించట్లేదు అన్నమాట. అలా బార్డర్ చిన్నగా ఉందని మనం పైన కుడితే ఇంకా చిన్నగా కనిపిస్తుంది. బార్డర్ వచ్చేసరి నేను ఇట్లా చిన్న గోట్ పైన కుట్టానండి. ఫైనల్గా లుక్ అయితే అలా ఉంది. వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే లంచ్ టైంకి అంతా ఊర్లో ఉన్నాము. ఎంగేజ్మెంట్ అండి. పిల్లలు తమాషా చేస్తున్నారు, తమ్ముడు కూతుర్లు ఫిరోజు టిరోజ్ అన్నమాట. ఆట పట్టిస్తూ ఉంటారు, కోడళ్ళు అవుతారు కదా వరుసకి. అలా అందరూ రెడీ అయితే ఉన్నామండి. వీడియో నీట్గా తీయలేదు, ఎందుకంటే అర్థమై ఉంటుంది. ఇంకా అందరూ హడావిడిగా గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఊర్లో వీడియో తీయడానికి అన్ని క్లిప్పింగ్స్ కవర్ అయితే చేయలేకపోతాము. అందుకే మెయిన్గా కొన్ని అయితే షూట్ చేశానండి. ఇంకా కజిన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికొడుకు అయితే, అమ్మాయి వచ్చేసి పిన్ని కూతురు, ఇద్దరిది ఆ ఊరే అన్నమాట. మా ఊరు జోహరాపురం, మాలాగానే. మళ్ళీ వీళ్ళకైతే అలా మ్యారేజ్ సెట్ చేశారు. ఎంగేజ్మెంట్ అండి. ఇంకా అవసరమైన వాళ్ళనంతా ఇన్వైట్ చేశారు. ఇంకా వెళ్ళాలి కదా, పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగుండదు. ఇంకా ఒక వీక్లోనే 3 ఫంక్షన్స్ కవర్ చేశానండి. నేనైతే ఊరు దగ్గర కాబట్టి మాటికి ఆదోనికి వస్తున్నాము, మళ్ళీ జోహరాపురంకి అయితే వెళ్తున్నాము. ఒక 2 డేస్ ఆఫ్టర్ అయితే ఓపెనింగ్ ఫంక్షన్ ఉన్నింది, మామ వాళ్ళ అబ్బాయి అన్నమాట. ఇంకా వాళ్ళ ఓపెనింగ్ ఫంక్షన్ కూడా వెళ్ళామండి. ఇంకా మార్నింగ్ అంతా వీడియో అయితే తీయలేదు. 2 ఇల్లులు పక్కగా ఒకే ఇల్లు పడగొట్టి 2 పోర్షన్స్ కట్టారన్నమాట. ఇంకా సాయంత్రం పూట ఒడిబియ్యం అయితే వేస్తున్నారు. ఈ చిన్న క్లిప్పింగ్ అయినా తీసి పెట్టాలా, గుర్తు ఉంటుంది అన్నట్టుగా తీశాను. పుట్టింటి వాళ్ళు తెస్తుంటారు కదా, అలా అలీమాకైతే ఒడిబియ్యం వేస్తున్నారు. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి. మన ముందు వీడియోస్ కూడా చూడండి. ఎవరికైనా అవసరం ఉన్న ఐటమ్స్ అయితే మనకి ఈజీగా మీషోలో బుక్ అయితే చేసుకోవచ్చు అండి. నేను ఎందుకంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను కాబట్టి బుక్ చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మామూలుగా ఈవినింగే మనకి బిల్డర్స్ ఉంటారు కదా, ఇల్లు కట్టిన వాళ్ళకు కూడా ఈవినింగే ఒడిబియ్యం అయితే వేశారు. ఫస్ట్ అయితే వాళ్ళకి వేయాల్సి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం. వాళ్ళకైన తర్వాత ఇంకా ఎవరైనా తెచ్చిన వాళ్ళు ఉంటే అలా బ్యాచులుగా వేశారన్నమాట. అటు పక్కన ఇంకొక పోర్షన్ ఉంది, అక్కడ కూడా మిగతా వాళ్ళకి పోస్తున్నారు. మా మామ కూతురండి, కామెడీ చేస్తుంటారు. ఇలా కలిసినప్పుడే కదా సరదాగా బాగా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇంకా అలా వీళ్ళకైన తర్వాత శేక్షావళి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా నేనైతే తీసుకెళ్ళానండి బట్టలు. మామ అవుతారు వరుసకి. ఇంకా ఒడిబియ్యం కూడా వేశానన్నమాట. ఎలానో ఇద్దరికి తీసుకెళ్ళాం కాబట్టి ఇంకా ఒడిబియ్యం వేద్దామన్నట్టు ఒడిబియ్యం వేశాను. ఇది చీర అయితే చాలా బాగా నచ్చిందండి, కలర్ కాంబినేషన్ బాగుంది. నీ కూడా చూడమ్మ, నీకే నేనుగా రికార్డు తీస్తున్నానే, నువ్వు వేసినట్లు కాదు. ఇమామికి కాదు, అలిమాకాయ మళ్ళీ వీడియో సాక్ష్యం కూడా. అలా అండి. తర్వాత అక్కకి మామకు కూడా కూర్చోపెట్టి అలా వడిబియ్యం అయితే వేసాము. ఇంకా అమ్మ ఉంది కదా, పెద్ద ఆమెతో వేపిద్దామని అమ్మతో అయితే వేయించాను. తర్వాత మా ఊరి ప్రకారం ఇలా వడిబియ్యం వేసిన తర్వాత మందిరం ఉంటుంది, వెళ్ళి మనం దర్శనం చేసుకొచ్చుకోవడం మా పద్ధతి ప్రకారం అలానే చేస్తామండి. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఒకరి తర్వాత ఒకరు వేసిన వాళ్ళందరూ అలా వెళ్ళొస్తున్నారన్నమాట. ఇదండి. తర్వాత మా పిన్ని కూతురు అయితే డెలివరీ అయింది. ముంతాజ్ నా పేరుతోనే ఉంటుంది. ముంతాజ్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టైము ఊరికైతే వచ్చింది కాబట్టి చూసి రావాలి కదా అని తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. చిన్న బేబీ క్యూట్గా ఉందన్నమాట, సియారా ముంతాజ్ కూతురు. ఇంకా అలా అన్నీ కవర్ చేసి వచ్చేసాము. మళ్ళీ రిటర్న్ అయితే ఆదోనికి వచ్చేసామండి. కానీ కొంచెం బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మామూలే కదా, మనం ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ముందు ప్లానింగ్ ఉంటుంది, ఊరికి వెళ్ళాలని కొంచెం అయితే అలా హడావిడి ఉంటుంది. వచ్చిన తర్వాత
అలసిపోయిన అలసట ఉంటుందన్నమాట. అదే నా పరిస్థితి. వీడియోస్ అందుకే ఒక 2-3 డేస్ లేట్ అవుతుంటాయి అన్నమాట. అలా వీళ్ళకి కూడా అలా వడి బియ్యం అయితే వేసాము. నెక్స్ట్ మందిరం కూడా వెళ్ళొచ్చామండి. బేబీ చూడండి, ముంతాజ్ కూతురు చిన్న ముంతాజ్ లాగే ఉంది. చిన్నప్పుడు అలానే ఉందన్నమాట. ఇదండి వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.